అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా అండ్ అంశు వ్లాగ్స్. మీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మీ ముందుకు అయితే కొత్త వీడియోతో అయితే వచ్చేసాను. ఆల్రెడీ తమ్నెయిల్ చూసి మీ అందరికి అర్థమైపోయి ఉండొచ్చు వీడియో ఏంటా అని. హౌ టు క్రియేట్ యూట్యూబ్ తమ్నెయిల్ అండి. మీ అందరికి ఈజీగా అలానే బిగినర్స్కి అర్థమయ్యేలాగా యూట్యూబ్ తమ్నెయిల్ ఎలా చేసుకోవాలి ఈరోజు నేను మీకు చూపిస్తాను. అంటే సింపుల్ పద్ధతిలో. అలానే నేను తమ్నెయిల్కి ఏ యాప్ యూజ్ చేస్తాను ఈజీగా మీ అందరికీ అర్థమయ్యేటట్లయితే నేనైతే చూపిస్తానండి. ఒకసారి అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి. దానికన్నా ముందు మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే మనం ఇప్పుడు క్యాన్వా యాప్లోకి అయితే వెళ్దాము. ఇప్పుడు ఆల్రెడీ మీకు అంటే కస్టమైజ్ చేసిన దాంట్లో జస్ట్ ఫోటో అయితే చూపిస్తా, ఒక్క నిమిషం ఉండండి. యూట్యూబ్ తమ్నెయిల్ అని కొడితే ఆల్రెడీ కస్టమైజ్ చేసినవి అయితే ఇందులో ఉంటాయి. ఇక్కడ మనకు కావాల్సినట్లు మన ఫోటో అయితే అప్లోడ్ చేసేసి మనం టెక్స్ట్ రాసుకుంటే సరిపోయిద్ది. ఇట్లా కాకుండా మనం సొంతంగా కస్టమైజ్ చేసుకోవాలంటే అది అలా చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇంకో చూడండి, క్రియేట్ న్యూ అని ఉంది. ఇక్కడ యూట్యూబ్ తమ్నెయిల్ అని అయితే కింద ఉంది. ఇక్కడ నేనైతే క్లిక్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి కొత్త యూట్యూబ్ ఎంత సైజులో ఉండిద్దో అంతదైతే మనకి ఇక్కడైతే ఆల్రెడీ చేసినవి వస్తాయండి. మనకు చేసినవి వద్దు, మనకు కొత్తగా కావాలి కాబట్టి మనం బ్యాక్ వెళ్దాం. ఫస్ట్ అయితే ఒక కలర్ అయితే ఇచ్చుకుంటాను నేను. ఇక్కడ ఎల్లో ఇస్తున్నాను. మేము మామిడికాయ పచ్చడి పట్టామండి. ఆ వీడియో నేను ఎలా చేశాను ఇక్కడ మీకు చూపిస్తాను. ఆ వీడియోకి నేను తమ్నెయిల్ ఎలా చేశాను నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఎలిమెంట్స్లోకి వెళ్ళి మ్యాంగో పచ్చడి వీడియో కాబట్టి నేను మ్యాంగో ట్రీ ఇమేజెస్ అయితే ఇంకో ఇమేజెస్ అన్నీ వచ్చినాయండి. ఇప్పుడు వీటిలో అయితే నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటా. నేను ఈ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. దీన్ని ఎడ్జెస్ పట్టుకొని అయితే ఇలా డ్రాగ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇలా డ్రాగ్ చేసుకున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ట్రాన్స్పరెన్సీ తగ్గించుకోవాలండి. ఇప్పుడు నేను దీని ట్రాన్స్పరెన్సీ తగ్గించుకున్నా. ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది హైలైట్ అవ్వకూడదు, మనం హైలైట్ అవ్వాలి కాబట్టి నేనైతే బ్యాక్గ్రౌండ్ అయితే తగ్గించుకుంటున్నా. మీకు ఎంత కావాలో అంత అయితే తగ్గించుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన యూట్యూబ్ తమ్నెయిల్ కోసమని సపరేట్గా అయితే పిక్స్ అయితే దిగాలండి. మన వీడియోలో అయితే యూస్ చేయకండి. ఇక్కడ చూపిస్తాను. నేను ఆల్రెడీ దిగిన పిక్స్ అయితే తీసుకుంటున్నాను. ఈ పిక్స్కి బ్యాక్గ్రౌండ్ ఎలా తీసుకోవాలైతే చూపిస్తా. నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ తీసే ఉంచుకున్నాను. మీకు ఎలా తీయాలైతే ఇప్పుడు చూపిస్తాను. మన యూట్యూబ్ తమ్నెయిల్ కోసమని సపరేట్గా అయితే పిక్స్ అయితే దిగాలండి. మన వీడియోలో అయితే యూస్ చేయకండి. ఇక్కడ చూపిస్తాను. నేను ఆల్రెడీ దిగిన పిక్స్ అయితే తీసుకుంటున్నాను. ఈ పిక్స్కి బ్యాక్గ్రౌండ్ ఎలా తీసుకోవాలైతే చూపిస్తా. నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ తీసే ఉంచుకున్నాను. మీకు ఎలా తీయాలైతే ఇప్పుడు చూపిస్తాను. నేను ఈ పిక్ అయితే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ తీస్తాను. చూడండి మీరు. మనం ఇగో పిక్స్ అయితే నేను ముందుగానే దిగానండి. వీటికైతే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. గూగుల్లోకి వెళ్ళి రిమూవ్ ద బ్యాక్గ్రౌండ్ అయితే క్లిక్ చేసుకొని ఫస్ట్ వచ్చి దాని ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి అప్లోడ్ ఇమేజ్ అని ఉంది. ఇక్కడ మనం ఇప్పుడు ఈ ఇమేజ్ని అయితే ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. ఈజీగా అయితే మనం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు అలాంటి యాప్స్ లేకుండా. ఇంకో చూడండి, ఇక్కడ రిమూవ్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్ అయితే. ఇక్కడ డౌన్లోడ్ ఉండిద్దండి. ఇక్కడైతే క్లిక్ చేసేసి ఫ్రీ దగ్గర మనం క్లిక్ చేస్తే మనకి గ్యాలరీలో అయితే సేవ్ అయిపోయింది. ఆల్రెడీ నేను ఒకసారి రిమూవ్ చేశాను కాబట్టి నాకు డౌన్లోడ్ అగైన్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను అగైన్ మనం బ్యాక్కి వెళ్ళిపోయి కాన్వాలోకి వెళ్ళిపోయి ఇప్పుడు గ్యాలరీలోకి వెళ్ళాలి.
గ్యాలరీలోకి వెళ్ళి ఇదిగో నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశాను కదా, ఆ ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. దాన్ని నేను ఇక్కడ సెట్ చేసుకుంటా. నేను ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను. అగైన్ ఇంకో ఫోటోకి అయితే ఇలానే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకున్నాను. ఆ ఇమేజ్ని కూడా తీసుకొని ఇక్కడ సెట్ చేసుకుందాం మనం. మీకు ఎంత సైజ్ కావాలో అంత అయితే తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి థంబ్నెయిల్కి మనం ఇక్కడ టెక్స్ట్ అని ఉండేది కదండి, అదైతే తీసుకోవాలి. యాడ్ హెడ్డింగ్, ఇక్కడ నేనేం రాసినా చూడండి, సమ్మర్ స్పెషల్ మామిడికాయ పచ్చడి. ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా పైన పెట్టుకొని టెక్స్ట్ ఫాంట్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వస్తాయండి. చూడండి మారుతూ ఉన్నాయి. అట్లా మనకు నచ్చినది ఇట్లా నేను ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాయి చూసారా, మనకి ఏది కావాలంటే అదైతే మనం ఇక్కడ తీసుకోవచ్చు. అట్లా మనకు నచ్చిన ఫాంట్ సైజ్ అయితే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు ఇదైతే తీసుకున్నాను. నేను ఇప్పుడు నాకు ఈ బ్లాక్ వద్దండి, నేను కలర్ మార్చుకోవాలనుకుంటున్నాను. అప్పుడు కలర్స్ మీద క్లిక్ చేసి నేను రెడ్ ఇచ్చాను. అలానే ఫాంట్ సైజు కొంచెం పెద్దగా చేసుకోవాలనుకుంటున్నా. చూడండి ఇట్లయితే చేసుకున్నా. మళ్ళీ ఎలిమెంట్స్లోకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే టెక్స్ట్ హైలైట్ అని కొట్టాలి. టెక్స్ట్ హైలైట్ అని కొడితే మనకి ఇలా వస్తుందండి. నేను ఇక్కడ ఎల్లో తీసుకుంటున్నా. ఈ టెక్స్ట్ హైలైట్ అయితే ఇక్కడ సెట్ చేసుకుందాం. చూసారా ఇట్లా సెట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఈ హైలైటర్ వచ్చేసి నా ఫేస్ని అయితే కవర్ చేసేసింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే లేయర్స్లోకి వెళ్ళి నా ఫేస్ని ఇట్లా పెట్టేసాను. చూసారా హైలైటర్ అనేది అయితే బ్యాక్ వెళ్ళిపోయింది, నా ఫేస్ ముందుకు వచ్చింది. ఇప్పుడు దీనికి ఇంకొంచెం మనం యాడ్ చేసుకుందాం. నేనేం చేశాను అంటే కొన్ని ఇమేజెస్ ముందుగానే బ్యాక్గ్రౌండ్ అయితే తీసి పెట్టుకున్నాను అండి. ఇదిగో ఈ జాడీ ఇమేజ్ని అయితే ఇప్పుడు మనం ఇక్కడ సెట్ చేసుకుందాం. మన హ్యాండ్ దగ్గర అయితే ఇట్లా చిన్నగా అయితే సెట్ చేసుకుందాం. ఇట్లా నా హ్యాండ్ దగ్గర అయితే సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకొన్ని ఇమేజెస్ అయితే మనం అట్లానే సెట్ చేసుకుందాం. నేను ఇది కూడా ఈ ఇమేజ్ కూడా అట్లానే బ్యాక్గ్రౌండ్ తీసి పెట్టుకున్నాను. దీన్ని కూడా ఇక్కడ మనం పెట్టుకుందాం. చూడండి అట్లానే మనం మ్యాంగో పికిల్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం మ్యాంగోస్ని కూడా అట్లానే బ్యాక్గ్రౌండ్ అయితే తీసేసి పెట్టుకున్నానండి. దాన్ని ఇక్కడ అట్లానే ఇటు సైడ్ కూడా పెట్టుకుందాం. ఇటు సైడ్ కూడా పెట్టుకుంటున్నాం. మనం ఇంకొంచెం హైలైట్స్ ఇద్దాం. ఇప్పుడు ఈ హైలైట్స్లోకి వెళ్ళి నేను ఇదైతే తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ ఇమేజ్ దగ్గర అయితే దీన్ని కొంచెం కిందకు అనేసి దీన్ని ఎట్లయితే పెట్టుకుంటున్నాను. దీన్ని కొంచెం సరిగ్గా లేదు, ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇంకొంచెం హైలైట్గా ఉండిద్దని నేను ఇక్కడ ఈ హైలైట్స్ అయితే ఇచ్చాను. మన ఫేస్ని
మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి మళ్ళీ హైలైట్ చేసుకుందాం. ఇక్కడ నేను నా హ్యాండ్ అయితే పైకి పెట్టేసి మిగతా అన్నీ అయితే బ్యాక్ అయితే పెట్టేశాను. ఇంక ఇట్లా ఇంకొంచెం ఏమైనా యాడ్ చేసుకుందాం, హైలైట్స్ ఇద్దాం. ఇంకొంచెం ఇక్కడ ఇంకొంచెం హైలైట్స్కి నేను ఇక్కడైతే కొన్ని అయితే మళ్ళీ ఇక్కడ కూడా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం మీకు నచ్చితే ఇట్లానే ఉంచుకోవాలంటే ఇట్లానే ఉంచుకోవచ్చండి. ఇంకొంచెం నేను బ్యాక్గ్రౌండ్ కాదు, బార్డర్ అయితే ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్ళి బార్డర్ డిజైన్స్ అని కొడదాం. ఆల్రెడీ నేను చేశాను కాబట్టి ఇక్కడ ఉన్నాయి. మీకు నచ్చితే బార్డర్ అయితే పెట్టుకోండి. నేనైతే ఏం బార్డర్ అయితే పెట్టుకోవట్లేదు, బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. ఇంతే అండి, మన సింపుల్గా థంబ్నెయిల్ అయితే రెడీ చేసేసుకున్నాము. ఇక్కడ నా ఫేస్ మీదకి అయితే వచ్చేసింది. ఇక్కడ ఒకసారి మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి అట్లానే కొంచెం ఇట్లా చూడండి, మన థంబ్నెయిల్ అయితే రెడీ అయిపోయింది. సమ్మర్ స్పెషల్ మామిడికాయ పచ్చడి ఎట్లుందో కామెంట్ చేయండి. మన సింపుల్గా థంబ్నెయిల్ అయితే రెడీ చేసేసుకున్నాము. మీకు నా థంబ్నెయిల్ నచ్చిందా? ఇలా సింపుల్గా మనమేం ప్రొఫెషనల్స్ కాదు కదా ఎడిటింగ్లో, కాబట్టి ఇలా సింపుల్గా అయితే మనం ఇలా ఐ హోప్ మీ అందరికి అర్థమయ్యేలాగైతే నేను వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేసాను అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలానే మీలో ఎవరైనా బిగినర్స్ యూట్యూబ్ పెట్టుకోవాలంటే మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఏమైనా కొత్త వీడియోస్ మీకు ఏమైనా కావాలంటే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఏమైనా కావాలంటే మాత్రం కూడా అది కూడా నాకు చెప్పండి అండి. అలానే నేను ఎడిటింగ్ ఏ యాప్లో చేస్తాను, ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, వీడియో అప్లోడ్ ఎలా చేసుకోవాలి, ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి అండి. వీటి మీద కూడా మనం తప్పకుండా వీడియో అయితే చేద్దాము. అలానే ఇంకోసారి చెప్పినా అనుకోకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.